హలో ఫ్రెండ్స్, 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్' షో అయితే చూసాను. ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉంది అంటే, కన్‌ఫ్యూజన్ అండ్ బ్యాలెన్స్డ్ టాస్క్ అని చెప్తారు కానీ, బ్యాలెన్స్ బదులు ఇది కన్‌ఫ్యూజన్ టాస్క్ అని చెప్పుకోవచ్చు. ఎందుకు, ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో, వీడియోలో వెళ్ళే ముందుగా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం చేయటం, వెళ్ళిపోదామా వీడియోలోకి. లెట్స్ గో. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకొక్కటి అర్థం కావట్లేదు. సో, ఒకళ్ళొచ్చేసి రూల్సు, రెగ్యులేషన్స్ తెలియకుండా మాట్లాడడం, ఒకళ్ళేమో షో నుంచి వెళ్ళిపోదాం అనడం, ఇంకొకళ్ళొచ్చేసి అసలు నాకీ టాస్కే అర్థం కాలేదని ఇంకొకళ్ళొచ్చేసి ప్రేమ గురించి చెప్పింది కూడా అర్థం కాలేదు అని చెప్పి మరొకళ్ళు. అసలు ఏం జరుగుతుందబ్బా ఈ మ్యాన్షన్‌లో? అసలు రూల్సు, రెగ్యులేషన్స్ కరెక్ట్‌గా ఫాలో అవుతున్నారా లేదా? అప్పటికప్పుడు నిర్ణయాలు చేంజ్ చేసుకుంటున్నారా? రోజు రోజుకి చూస్తూ ఉంటుంటే అసలు వీళ్ళు ఫార్మాలిటీయే లేదనిపించింది ఈ షో పర్పస్. సో, ఏంటో ఏమో! ఈరోజైతే జరిగిన లైక్ 'ప్రేమ గురువు' ఏదైతే చెప్పారో, 'ప్రేమ గురువు' ఏదైతే టాస్క్ పెట్టారో, సో, ఆ టాస్క్‌కి సంబంధించి సరిగ్గా ఎవ్వరికీ అర్థం కాలేదనేది నాకనిపిచ్చింది. సో, వాళ్ళు బయటకొచ్చి డిస్కషన్ చేసేటప్పుడు మనకర్థమవుతుంది. సో, 'ప్రేమ గురువు' కూడా క్లారిటీగా చెప్పాల్సింది. సో, వాళ్ళ ఒపీనియనా? లేకపోతే వాళ్ళ పార్ట్నర్‌తో ఉన్నప్పుడు వీళ్ళెలా ఫీలవుతున్నారు అనేది అదా? లేకపోతే వీళ్ళ ఒపీనియనా? లేకపోతే ఆయన ఒపీనియనా? ఏదో ఒక ఒపీనియన్ అనేది చెప్పి క్లారిటీ ఇస్తే బావుండేది. సో, ఎవరికి నచ్చింది వాళ్ళ ఒపీనియన్ అయితే ఈరోజైతే పెట్టుకున్నారు. సో, లైక్ 'ప్రేమ్ గురువు' గారు ఏమిచ్చారంటే రిలేషన్‌షిప్ అనేది బ్యాలెన్స్ ఎలా ఉంది, ఏంటి అనేది ఇచ్చారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అభిప్రాయం అయితే చెప్పారు. సో, దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడేంటంటే ఓపెనింగ్‌లో సో, కళ్యాణ్ అండ్ వసంతి అండ్ పవన్, అంజలి వీళ్ళైతే కూర్చుంటారనమాట. సో, వీళ్ళు కూర్చున్నప్పుడు అసలు కళ్యాణ్ అయితే ఫుల్ ఎక్స్‌ప్రెస్ అవుతాడు. అసలు అంత ఎక్స్‌ప్రెస్ అయ్యేటప్పుడు అదే జడ్జెస్ ఉన్నప్పుడు తను మాట్లాడొచ్చు గదా! సో, తనకేమైతే పాయింట్లున్నాయో, ఆ పాయింట్లు చెప్పాల్సింది. సో, అక్కడైతే ఏం చెప్పలేదు గానీ, ఇక్కడ కూర్చొని మాత్రం వాసంతి, కళ్యాణ్ ఇద్దరు అయితే బాధపడుతూ ఉన్నారు. అసలు వాళ్ళేం మాట్లాడుకున్నారో మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. సో, కళ్యాణ్ వచ్చేసి పవన్, అంజలి వాళ్ళకి చెప్తున్నారనమాట. మేము ఇద్దరం ఇండివిడ్యువల్‌గా మీ ఇద్దరితో లేమా? ఇద్దరు ఇద్దరితో కపుల్‌గా బాగలేదా? అంటే కపుల్‌గా మేము బాగలేదా? లేకపోతే ఇండివిడ్యువల్‌గా మేము బాగలేదా? అని చెప్పి అడుగుతారు. సో, అట్లానే ప్రతి ఒక్క కపుల్‌ని కూర్చోబెట్టి నేనడుగుతాను. మా ఇద్దరి మధ్య కోఆర్డినేషన్ అనేది బాలేదా? లేకపోతే ఇండివిడ్యువల్‌గా బాలేదా? అని చెప్పి వాళ్ళడుగుతారంట. లైక్ ఇక్కడేంటంటే కళ్యాణ్ ఏమనుకుంటున్నాడు, నేను బాగా పెర్ఫార్మెన్స్ చేస్తున్నా కానీ ఏదో ఒక పాయింట్‌ని తీసుకొచ్చి పదే పదే అదే చెప్పడం వల్ల మమ్మల్ని ఎవరు గుర్తించట్లేదు అని చెప్పి తిననుకోవటం. వసంతి చేసినా కూడా వసంతిని కూడా కాలిక్యులేట్ చేయట్లేదు. సో, నేను చేసిన మిస్టేక్ వల్ల సో, ఆమనేది తగ్గుతుంది. అలాగే అట్ ద సేమ్ టైమ్ నేను చేసే చిన్న చిన్న ఏదైతే మిస్టేక్స్ ఉన్నాయో దానివల్ల వాళ్ళు గుర్తించకపోగా కించపరుస్తున్నారా అనే ఫీలింగ్ అనేది తినకొచ్చేసింది. లైక్ అది కపుల్స్ మధ్య లేకపోతే జడ్జెస్ మధ్య ఏంటనేది తను కన్‌ఫ్యూజన్ స్టేటస్‌లో ఉన్నారనమాట. ఇద్దరు కన్‌ఫ్యూజన్ మోడ్‌లో ఉండిపోయారు. సో, దాని గురించి పవన్, అంజలి వాళ్ళతో షేర్ చేసుకుంటున్నారు. ఇప్పుడు అంత కన్‌ఫ్యూజన్ అవసరం లేదు. ఎక్కడైతే నెగెటివ్ ఉందో, ఆ నెగెటివ్‌ని తీసేసి పాజిటివ్ వైపులో వెళ్ళాలి ఇద్దరు. సో, మాకు తక్కువొచ్చినియి అంటే చాలామంది ఫ ఫస్ట్, సెకండ్ గెలిచినోళ్ళున్నారు. లీస్ట్‌కెళ్ళి పొజిషన్‌లో ఎళ్ళిపోయి ఓడిపోయినోళ్ళు కూడా ఉన్నారు కదా! సో, అలా ఆలోచించుకోవాలి. అలా ఆలోచించుకోవట్లేదు. మేము ఇంక వీళ్ళేం మాట్లాడుతున్నారంటే సో, ఇదే టాపిక్ విషయంలో రన్ అవుతుంది. సో, ప్రతి ఒక్కళ్ళని అడుగుతాను. సో, నేనెలా ఉన్నాను ఏంటని. మాకు ఎవరితో ప్రాబ్లమ్ లేదు అంటుంది వసంతి. సో, ఇద్దరు అదే అంటున్నారు. మాకు ఎవరితో ప్రాబ్లమ్ లేదు. మేము ఆడేదానికి మాకు సరిగ్గా రావట్లేదు. అంటే మేము ఆడేదానికి మాకు గుర్తింపనేది సరిగ్గా లేదు. మొన్నటిదాకా ఎవరు నీతు అండ్ మాస్టర్ గారు ఇద్దరు ఏడ్చారు. నాకు స్ట్రెంత్ గేమ్స్ ఇయ్యట్లేదు.
నేనేదైతే చేయగలుగుతానో అది చేయలేదు. గుర్తించట్లేదు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ మాస్టర్‌ని డిటో దించేసినట్టుంది కళ్యాణ్. లైక్ దీని గురించి ఏమనిపిస్తుందంటే కెమెరాల ముందు ఏదో ఒకటి చెప్పాలి కదా! అన్నట్టు నాకనిపిస్తుంది. పర్ఫార్మెన్సు చూస్తున్నారు అక్కడ. అండ్ నువ్వు గేమ్ ఆడే విధానం జడ్జెస్ చూస్తున్నారు. అలాగే నువ్వేదన్నా తప్పుగా మాట్లాడితే అది పాయింట్ అనేది కన్సిడర్ అవుతుంది. కానీ వీళ్ళకి అది అర్థం గాకుండా ఏంటంటే, మమ్మల్ని ఎవరు గుర్తించట్లేదు. లైక్ మాస్టర్‌లాగా చెప్తున్నాడనమాట. మమ్మల్ని ఎవరు గుర్తించట్లేదు. మేము స్ట్రాంగ్ నేను చేసిన దానికే చిన్న మిస్టేక్ తీసుకుంటున్నారు తప్ప, వాసంతి ఆడిన గేమ్ అనేది రావట్లేదు అని చెప్పి ఆమె ఒక బాధ. ఇలా ఉంటుంది. అసలు సాటిస్ఫాక్షన్ అనేది రావట్లేదు. అదొక్కటే నా ప్రాబ్లమ్. సో, మేము ఆడినందుకు మాకు గుర్తింపనేది రావట్లేదు. సో, అలా చెప్పకపోవటం వల్లేంటంటే, మాకు సాటిస్ఫాక్షన్ అనేది లేదు. అది కపుల్స్ నుంచా? లేకపోతే జడ్జెస్ నుంచి? అంటే కపుల్స్ నుంచి రావట్లేదని చెప్తుంది. జడ్జెస్ నుంచి కూడా రావట్లేదని చెప్తుంది. మాకసలు అది అర్థం కావట్లేదు. మేము కన్‌ఫ్యూజన్ మోడ్‌లో ఉన్నాం. దీని గురించి అడుగుదామంటే అసలు ఏమని అడగాలి? ఏముందని అడగాలి? అసలేం జరుగుతుందో ఏమో! ఈ సిట్యుయేషను మాకర్థం గాట్లేదు. అట్లా కన్‌ఫ్యూజన్ మోడ్‌లో ఉండిపోయాం మేము. అంతకు మించి మాకు ఎవరితో ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. బట్ ఈమేం చెప్తుందంటే ఫస్టు, సెకండు గెలుచుకుంటున్నాం. తర్వాత అంటే జడ్జెస్ దగ్గరికొచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చే బాండ్ క్రెడిట్స్‌ని బట్టే గదా! తారుమారవుతుంది. సో, అక్కడికెళ్ళిన తర్వాత ఏందంటే వాళ్ళిచ్చే మార్క్స్ వల్ల మేము థర్డ్, ఫోర్త్‌లోకొస్తున్నాం. లీస్ట్‌లోకొస్తున్నాం. సో, అది మాకు నచ్చట్లేదు అని చెప్తుందనమాట. సో, అదే నాకర్థం గావట్లేదు. ఇంక వెంటనే కళ్యాణ్ ఏమంటంటే, "నేను షోకి వచ్చింది ఎవరి కోసం? నా వైఫ్ కోసం. ఆమె కోసం. తన కోసం. సో, అలాంటప్పుడు ఎందుకుండాలి? మాకు ఎలాంటి గుర్తింపు లేదు. ఓకే. నేను చేసిన మిస్టేక్‌కి నన్ను గుర్తించట్లేదు. సో, ఈమె బాగా ఆడుతున్నా గూడా ఈమెని గుర్తించట్లేదు. అలాంటప్పుడు ఈమె కోసం వచ్చి ఈమె ప్రతిభని గూడా గుర్తించకపోంగా నా మైనస్ పాయింట్లు తీస్తున్నారు. సో, అలాంటప్పుడు నేనెందుకొచ్చింది షో" అన్నట్టు తిను. సో, అంజలి గారేమంటంటే, "నువ్వైతే కంగారు పడకు." ఎందుకు? ఎందుకంత కంగారు పడుతున్నావు? అందరూ ప్లేసులనేవి తారుమారవుతున్నాయి. నీ ఒక్కడివే కాదు. ఈమె అయితే బా చెప్పింది. అందరి ప్లేసులనేవి తారుమారవుతున్నాయి. నీ ఒక్కడివే కాదు. నువ్వు కోప్పడొద్దు. ఇంక వెంటనే ఈయన కళ్యాణ్ ఏమంటాడంటే, "నా ఫీలింగ్ ఏంటంటే అక్క, ఫస్టు ఆ! ఫస్ట్ ఏదైనా ఒక టాస్క్ ఆడినప్పుడు ఆ టాస్క్‌లో నేను రాను. ఫస్ట్ రాను. అలా అలా రాను అంటే, "ఎందుకు రావు? ఎందుకు అట్లా అంటున్నావు?" అని చెప్పి ఆమె అనిద్ది. నేను రాను. ఎందుకంటే నేను ఫస్టొచ్చినా గూడా నాకు వాల్యూ లేదని అతని బాధ. నాకెవరు సపోర్ట్ చేయట్లేదు. జడ్జెస్ సపోర్ట్ చేయట్లేదు. కపుల్స్ సపోర్ట్ చేయట్లేదు. నేను చేసిన ఒక మిస్టేక్‌కి వెనక్కి తీసుకెళ్తున్నారు తప్పితే నాకు ప్రోత్సహించట్లేదు. లైక్ ఈయన మాటలు వింటుంటే లైక్ నాకెట్లా అంటే మాస్టర్ గారిది చూసినట్టే అనిపిచ్చింది. లైక్ అతను గూడా అదే గదా! అందుకనే ఈ వీకు ఆయనకి తగ్గట్టు గేమ్స్ అయితే పెట్టారు గదా! సో, ఈయన గూడా అదే కోరుకుంటున్నాడు. సో, నేను రాను అని ఎందుకంత యాటిట్యూడ్ అనిపిచ్చింది. సో, యాటిట్యూడ్‌తో చెప్తాడు. సో, నేను రాను అంటే ఇంక అప్పుడు అంజలి ఏమంటదంటే, "మరి ఇంతకుముందు గేమ్స్‌లో శివప్రియాంక వాళ్ళు ఇచ్చారుగా" అంటే, "ఇవ్వలేదు." అంటే కోపంలో ఏది పడితే అది మాట్లాడొద్దు కళ్యాణ్. కోపంలో ఏది పడితే అది మాట్లాడితే మళ్ళీ ఈ పాయింట్స్ కూడా కన్సిడర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి ఆమె చెప్తుంది. సో, వెంటనే ప్రియాంక వచ్చేసి, "నువ్వు అట్లా ఎందుకనుకుంటావు? ఇప్పుడు సో, వసంతి ఆడిన గేమ్ అనేది జడ్జెస్ చూస్తున్నారు. నీ పెర్ఫార్మన్స్ చూస్తున్నారు. ఓవరాల్‌గా అన్నీ కన్సిడర్ అవుతుంది. అలా అనుకో. ఎందుకు అట్లా రాంగ్‌గా ఎళ్ళిపోతున్నావు" అని చెప్పి అనిద్ది. వెంటనే ఇతనేమంటంటే, నా బుర్ర మట్టి బుర్ర." నా బుర్ర అనేది మట్టి బుర్ర. మీరు చెప్పండి. నా వైఫ్ రూమ్‌లో ఉన్నప్పుడు ఎంతసేపు నేనుండాలి? మా వైఫ్ బయట కూర్చున్నప్పుడు, దూరంగా కూర్చున్నప్పుడు ఆమెని చూసుకుంటే ఎలా కూర్చోవాలి? ఆమె దగ్గర ఎంత టైం అనేది స్పెండ్ చేయాలి? ఆమె స్విమ్మింగ్ పూల్‌లో ఉన్నప్పుడు టైం ఎంత స్పెండ్ చేయాలి? ఇతను చెప్పడం. ఎంతసేపు కూర్చోవాలి? ఎంతసేపు తొందరగా రావాలి? ఇవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తే నాకర్థమవుతుంది. అది ఒక రకమైన యాటిట్యూడ్‌తో చెప్తున్నాడనమాట. ఏదైనా కపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు
ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్‌తో కూర్చున్నప్పుడు నేను ఎంతసేపు వాళ్ళతో మాట్లాడాలి, ఎంతసేపు టైమ్ స్పెండ్ చేయాలి, ఇవన్నీ నాకు చెప్తే నాకు అర్థమవుతుంది. సో, ఇంక అట్లా చెప్తున్నాడు. ఏంటి నువ్వేం చెప్తున్నావు? నీకు వాళ్ళన్నీ చెప్పక్కర్లే. వాళ్ళు చెప్పేది సింపుల్ థింగ్ ఏందంటే, నీలో ఉన్న నెగెటివ్‌ని తీసేసి ఏదన్నా ఇచ్చారనుకో, అది అడ్వైస్ అనుకుని తీసుకొని రాధమ్మ గారు గూడా చెప్పారు గదా! సో, అడ్వైస్ అయినప్పుడు తీసుకొని, సో, దాని నుంచి బయటకొచ్చావంటే బావుండిద్ది. నువ్వెంతసేపు కూర్చోవాలి, వాళ్ళకది అనిపిచ్చింది అది చెప్పారు. అది తీసుకొని మార్చుకోవాలి. ఇంక అంటాడు, మాస్టర్ నేను ఆడిన 4 ఆటల్లో 3 ఆటలు బెస్ట్ ఇచ్చాను. ఒకటి మాత్రం పోయింది. అది నా మిస్టేక్ వల్లే నేను ఒప్పుకుంటాను. నేను గ్రూప్‌లో ఇండివిడ్యుయల్‌గా ఎప్పుడు ఆడినా కళ్యాణ్ ది బెస్ట్ ఇస్తాడు. గ్రూప్‌గా ఉన్నప్పుడే ఓడిపోతాడంట. మరి అలాంటప్పుడు ఎందుకు గ్రూప్ సెలెక్ట్ చేసుకుంటున్నావు? అడగాల్సింది పోయి. హ్మ్. చూడండి మాస్టర్ మీరే ఒకసారి ఆలోచించండి. నేను, నేనిలా కూర్చున్నప్పుడు ఎవ్వరితో ఒక్కళ్ళతో కూడా నేను మాట్లాడలేదు. ఏది మాట్లాడితే ఏమొస్తుందో అని చెప్పి కెమెరాల ముందు తల వంచుకొని నడుచుకుంటా ఇలా ఎళ్ళిపోయాను. అని చెప్తాడనమాట. అప్పుడు భాను అంటాడు. భాను మంచిగా అడుగుతాడు. ఇది కరెక్ట్ కాదు కళ్యాణ్. నీకు నువ్వెలా ఉండాలనుకుంటున్నావో అలానే ఉండు. నీ క్యారెక్టర్ అనేది బయటపెట్టు. నీకే పాయింట్ మాట్లాడాలంటే అది మాట్లాడాలి. అంతేగాని కెమెరాలున్నాయని చెప్పి ఏది పడితే అది మాట్లాడతా అంటే ఏంది ఇక్కడ? దాని మీనింగ్ ఓకే. తిను ఇలా ఉంటాడు. బట్ బయట కెమెరాల ముందు బయట పెట్టట్లేదని అతనే ఒప్పుకుంటున్నాడు గదా! మీరు ఆలోచించండి. సో, బానే అదే అంటాడు. నీకు నీలాగే ఉండు. నీకేదనిపిస్తే అది చెయ్యి. నీకే పాయింట్ మాట్లాడాలంటే ఆ పాయింట్ మాట్లాడు అంటే, ఇక ఈమె వెంటనే అంటది మేము గేమ్స్ బాగా ఆడామంటే అప్పుడు చెప్తాడు. గేమ్ ఒక్కటే కాదురా భాను. సో, భానుగారు వసంతకి చెప్తారు. గేమ్ ఒకటే కాదు. అన్నీ వస్తాయి థింగ్స్. మీరు ఎలా ఉన్నారు? మీ పేరెలా ఉంది? మీ బాండింగ్ ఎలా ఉంది? మీరెలా మాట్లాడుకుంటున్నారు? మీరు ఒక గేమ్‌ని ఎలా తీసుకుంటున్నారు? ఒక సిట్యుయేషన్ వస్తే ఎలా మౌల్డ్ చేస్తున్నారు? అనేది కూడా చూస్తారు. సో, దాన్ని బట్టి కూడా డిసైడ్ అవుతాయి. ఇప్పుడు మేము సరిగ్గా ఆడలేకపోయాం. మేము డౌన్ అయితే అయ్యాంగా. మాకు మార్కులైతే తక్కువొచ్చినాయి గదా! మీకు కూడా అంతే. సో, దీన్ని మీరు ఎక్కడైతే తగ్గారో, ఏ సిట్యుయేషన్ గురించి వాళ్ళు చెప్తున్నారో, దాన్ని మలుచుకొని మీరు పైకొస్తే ది బెస్ట్ ఇస్తారు కదా! అన్నప్పుడు అహా! ఇంక వినట్లేదసల. అహా! అయితే నువ్వు చెప్పు. ఇంకా మళ్ళీ దీనికి కూడా ఎంత క్లారిటీగా భానుగారు చెప్పినా గూడా, మళ్ళీ అసలు ఆయన మాటలు వినిపించుకోకుండా కళ్యాణు, అయితే ఇప్పుడు ఈ మ్యాన్షన్‌లో ఆయనేమంటంటే ప్రెజెన్స్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు నువ్వు కళ్యాణ్ అనేవాడు ఎలా ఉంటాడు? వాళ్ళ వైఫ్‌తో ఎలా ఉంటాడు? ఒక సిట్యుయేషన్ వస్తే ఎలా మౌల్డ్ చేస్తారు అన్నది కూడా చూస్తారు అని ఎంత చక్కగా చెప్తుంటే, అది వినకుండా ఎక్కడ కనిపించాలి? ఈ మ్యాన్షన్‌లో ఎక్కడ కనిపించాలి? పోనీ ప్రతి ఒక్క కెమెరా ముందుకెళ్ళేసి డాన్స్ వేయాలా? అంటాడు. అదేంటి సర్కాస్టిక్‌గా ఉంది మాట్లాడుతుంటే. అతను మంచిగా చెప్తున్నా గాని వినిపించుకోవట్లేదు. ఇంక వెంటనే భాను అంటాడు, "డాన్స్ వేయాల్సిన అవసరం లేదు. నీకు నువ్వు మార్చుకుంటే చాలు" అని చెప్పి అంజలి గారు గూడా ఇంక ఇదే సోది జరిగిద్ది. సో, చెప్తారు. ఇంక ఇతనేమో వినడు. ఇంకా నా ఇష్టం. నేను ఇలానే ఉంటాను. నన్ను గుర్తించట్లేదు. మాస్టర్‌లాగా ఏడుస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరూ. అంతే. తర్వాత నూకరాజు, ఆసియా వచ్చేసి ఇక్కడ అసలు అర్థం కాలేదు. బ్రిట్టో, సంధ్య ఎలిమినేట్ అవ్వటానికి ఇతను కూడా వన్ ఆఫ్ ద రీజనే అవుతాడు. ఇప్పుడు చేతిలో ఉన్నప్పుడే ఏదైనా చక్కబెట్టుకోవాలి అంటారు. నీకు స్లేట్ ఇచ్చారు. మీరు ఎవరైతే సేవ్ చేస్తారో ఆ కపుల్ పేరు రాయమన్నప్పుడు రాయలేదు. వాళ్ళు వెనక్కే వస్తారని నువ్వెలా నమ్ముతున్నావు? సో, నువ్వు రాయలేదు. ఇప్పుడెందుకు ఏడుస్తావు? ఆయన షర్ట్ ఇవ్వు. ఆయన బాగా గుర్తొస్తున్నాడు. అనవసరంగా ఎళ్ళిపోయారని ఇదెట్లా ఉంది అంటే ఒక డ్రామాలా అనిపిస్తుంది. మళ్ళీ వెంటనే మర్చిపోయారబ్బా! ఆ ఏడుపు అదంతా పోయింది. ఇంక నూకరాజు, శివ్ వీళ్ళిద్దరూ టాప్ 5లో ఉండాలి. జనాలు చూస్తున్నారు. జనాలు ఓటింగ్ ఏస్తారు. టాప్ 3 నుంచి కిందకి దిగకూడదు. అలా దిగితే వేస్ట్ అని ఈ డిస్కషన్ అనేది వచ్చిందనమాట. తర్వాత వాసంతి అండ్ మళ్ళీ కళ్యాణ్ కూర్చున్నప్పుడు ఇక వాసంతి చెప్తుంది. నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. సో, నీ తప్పులేం ఈ ఈ వీక్‌లో నిన్నొదిలేస్తున్నాను. నీ తప్పులేవుంటాయో అయి సరి జేసుకో. సో, నిన్నొదిలేస్తున్నా. నీ ఇష్టం నువ్వెట్లైనా ఉండు. ఏమైనా చేసుకో. ఏం చేయాలనుకుంటే అది చేసుకో. నిన్నొదిలేస్తున్నా. ఫ్రీగా ఉండు
అంత ప్రెజర్ పెట్టకోకు. కానీ నాకొక 2 ప్రామిసులు చెయ్యి అని చెప్పి చెప్తది. ఒకటొచ్చేసి లాస్ట్ వీక్ లాగా నువ్వు తప్పు చేయకు. 2 నీ బాడీ లాంగ్వేజ్ అనేది మార్చుకో అంటుంది. మంచిగా చెప్పింది. అతనికి ఎవరైనా చెప్తుంటే అసలు వినిపించుకోవట్లే. బాడీ లాంగ్వేజ్‌లో ఇలా ఇలా యాటిట్యూడ్‌తో నేను వినను అది ఇది అంటే అది కరెక్ట్ గాదు గదా! సో, అది చెప్పిద్ది. దానికి గూడా ఫీలవుతాడు. కానీ ఆమె ముందు ఓకే. ఓకే అంటాడు. దాని తర్వాత బాధపడతాడు. ఇదే విషయం వచ్చేసి సోనియా, సిద్ధు వాళ్ళ దగ్గర చెప్తారనమాట. నేను సాటిస్ఫాక్షన్‌గా లేను. నన్ను వాసంతి ఇలా అంది. బాడీ లాంగ్వేజ్ అనేది బయటికి ఎలా పోర్ట్రేట్ అవుతుందో ఏమో! సో, ఆ మాట అంది. ఆ మాట నాకు నచ్చలేదన్నప్పుడు ఒకటి చెప్పిద్ది. ఇక్కడ సోనియా గారు గూడా చాలా చెప్తారు. ఒకటి కళ్యాణ్, ఇప్పుడు అగ్రెషన్ అనేది నీ పర్సనల్. గేమ్ ఎలా ఆడాలి, ఏంటి అనేది కూడా నీ పర్సనల్. ఈ 2 నువ్వే చూజ్ చేసుకో. ఒకటి చెప్తున్నా విను. ఏదైనా ఒకళ్ళు చెప్పారు అంటే అక్కడితో అక్కడ వదిలేసేయి. దాని గురించి వదిలేసేయి. మంచిగా ఫ్రీ రా అని చెప్పి చెప్తారనమాట. అది నాకు చాలా అనిపిచ్చింది. బట్ వినడు ఆయన. వినడు. అది గూడా ఏదో తప్పులాగా అనిపించినట్టు ఇంకక్కడితో నాకైతే సోనియా గారు చెప్పారు. కళ్యాణ్ నీకు నువ్వు మార్చుకో. నీకెవరైనా చెప్తే అది వదిలేసేయి. అగ్రెషన్ అనేది ఇప్పుడు నువ్వు సంధ్య మీద గూడా చేసావు గదా! అంటే ఒకసారి గాదు. అంటే ఇంకేమి చెప్పేది పారడైజ్‌లో ఉన్నప్పుడు స్ప్లిట్ స్టీలు ఆ గేమ్‌లో కాయిన్స్ మధ్యలో అంటే అది గేము. అంటే ఇప్పుడు జడ్జెస్ కూడా చెప్తారు గదా! ఇప్పుడు 'నోకరాజు' మీద నువ్వు అరిసావు సిద్ధు. అది అగ్రెషన్ తప్పు కదా అన్నప్పుడు, అది తప్పు. అది పార్ట్ ఆఫ్ ఏ గేమ్ అని చెప్పలేదు గదా! మేము సరి జేసుకున్నాం. అలాగే ఎవరైనా ఏదన్నా చెప్తే అది విను. దాని నుంచి వదిలేసేయి. అప్పటికప్పుడు బయటకొచ్చేసేయి. మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయి. బావుంటది అని చెప్పి మంచిగా చెప్పింది. ఎట్ ద సేమ్ టైమ్ అనేది గేమ్ అనేది గూడా నీ చేతుల్లో ఉంటది. ఏదైనా చేయాలన్నా నీ చేతుల్లో ఉంటది. అగ్రెషన్ చూపిచ్చాలన్నా గూడా నీ చాయిస్సే అది. మేమేం చేయలేము. బట్ నా సజెషన్ ఇది అని చెప్పి చెప్పింది. చాలా చెప్పిందనమాట సోనియా అయితే. ఇంకా తర్వాత 'నీతు మాస్టర్' ఇక్కడొచ్చేసి నీతుకి, మాస్టర్‌కి మధ్య డిస్కషన్ జరిగిందనమాట. మాస్టర్ గారిని ఈ వీక్‌లో అయితే గట్టిగా ఇచ్చి పడేద్దాం, గట్టిగా ఆడేద్దాం. నువ్వు ఎంటర్‌టైన్‌మెంట్ చెయి. నేను టాస్క్ చూసుకుంటా, సేవకురాలుగా చూసుకుంటాను. చేస్తాను. నాకేం ప్రాబ్లమ్ లేదు. ఒకవేళ సేవకురాల్లాగా ఎంచుకుంటే మనం చేద్దాం. ఎందుకంటే నేను ఆల్రెడీ అందరికీ హెల్ప్ చేస్తాను. అది గూడా ఒక రకమైన సేవేగా. ఇక్కడి నుంచి మంచిగా చేస్తాను. ఇంకా ఎక్కువ చేస్తాను. నువ్వు మాత్రం ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వు. మనకి ఓట్లు పడతాయి. చూసావా ప్లానింగు? ఓట్స్ పడతాయని ఇప్పుడే చెప్పేస్తుంది. అబ్బా! ఇంకా తర్వాత నీతు దగ్గరికి ఈమొస్తది ఆసియా. ఆమె ఏజ్ గురించి మాట్లాడిద్ది. ఆ లోపల జాను వస్తది. నీతో మాట్లాడాలని నీతు అంటే, ఇంక జాను వచ్చేసి ఇంకేమంటదనమాట నీతో హాయి, బాయిలు మనకొద్దులే గానీ ఇంకేదైనా మాట్లాడదామంటే, నేను ఎంతసేపు మాట్లాడినా, ఏం మాట్లాడినా గూడా నేను మాట్లాడలేదు అని చెప్పి అందరన్నారు. బట్ నిన్న ఎలిమినేషన్‌లో సంధ్య అండ్ బ్రిట్టో వాళ్ళొచ్చినప్పుడు బ్రిట్టో చాలా మంచోడు. అందరితో కలిసిపోయి అందరికి సపోర్ట్ చేశారు. అందరితో మాట్లాడుతున్నారు. బట్ అలాంటి వ్యక్తికి ఎవరు సపోర్ట్ చేయలేదు. అది నా పాయింట్. అంటే ఈమె చెప్తుంది ఫస్ట్ టైమ్ గదా! ఇప్పుడేం చెప్పేది ఇక్కడి వరకు బావుంది. ఫస్ట్ టైమే కదా శివ వాళ్ళొచ్చింది. సో, వాళ్ళకి సపోర్ట్ చేయాలనిపిచ్చింది. చెప్పేసా. సో, వాళ్ళ స్ట్రెంత్ కూడా మనం చూసాం గదా! అందుకని మాకిలా చేయాలనిపిస్తే బావుండేది. బట్ ఏమంటదంటే, మాకు సపోర్ట్ చేయలేదు. కానీ మేము సపోర్ట్ చేసాం. మళ్ళీ లాజిక్ ఎతికిద్ది. నాకందుకే నచ్చట్లేదు అసలు ఈ నీతు ఏమైతే. సో, ఆమె అలా అనిద్ది. అదయిపోయిన తర్వాత ఇక ఇక్కడేంటంటే ఈమె జాను ఉంది గదా! లవ్ గురు అనేది వస్తారనమాట. లవ్ గురు చెప్తారు. ఎవరైతే మిమ్మల్ని సేవకులు ఎంచుకుంటారు అని చెప్పి మన సిద్ధు, సోనియా వాళ్ళకి చెప్తే వాళ్ళొచ్చేసి నటరాజు, నీతు వాళ్ళని ఎంచుకుంటారు. అక్కడి వరకు బావుండేది. ఇక్కడేంటంటే ఇంత ఓవర్ యాక్షన్‌లా అనిపిచ్చింది నాకైతే. అంత అవసరమా? రంగమ్మ, రంగయ్య అని పేర్లు పెట్టింది. నాకేందంటే ఇవి గోల్డెన్ కప్పులైన ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక రకమైన యాటిట్యూడ్ అన్నట్టు అనిపించింది. నాకు సిద్ధు దగ్గర కనిపించింది. సోనియా దగ్గర కూడా కనిపించింది. ఇంక వీళ్ళైతే పెర్ఫార్మెన్స్ వేరే లెవెల్ కదా భయ్యా!
ఏ నటరాజు అయితే ఇట్లా తలపాగా చుట్టుకొని "ఆ! చెప్పండి రాణిగారు, రాజుగారు" అనుకుంటూ అబ్బా! ఓవర్ యాక్షన్ తట్టుకోలేకపోయాం. ఈమేం చెప్పిద్దంటే వీళ్ళిద్దరికి సేవకులు పెట్టిద్ది. సో, మిగతా వాళ్ళకి కూడా వర్క్స్ అనేది అలొకేట్ చేస్తారనమాట. భానుగారొచ్చేసి అంటే రాజు రాణులకి ఫన్ వేలోనే బట్ జాను గారు ఫన్ వే తీసుకోలేదు. వచ్చి నమస్కారం చేయండి రాజు, రాణి గారికంటే నేను చేయననిద్ది. సో, ఎవరైతే చేయకపోతారో తిన్న పాత్రలు ఏవైతే ఉంటాయో అ అవి కలెక్ట్ చేసుకొని ఆ సింక్‌లో పడేయాలని చెప్పిద్ది. సో, అదొచ్చి ఈమె చెప్పిద్ది. అసలు ఈమెకి రైట్ లేదు. రాజు, రాణి వాళ్ళ డ్యూటీ ఎవరు చేయాలి? సేవకులుగా నటరాజు మాస్టర్, నీతు వీళ్ళు చేయాలి. సో, ఈమొచ్చి ఆమె అధికారం చేసిద్దనమాట. అదొక్కటి నాకు నచ్చలేదు. సో, ఆమెకి కూడా ఖాళీ నేను చేయాల్సిందే నేను చేస్తానని చెప్పి భాను అక్కడ కొంచెం కన్వర్జేషన్ అనేది జరిగిద్ది. సో, అదయిపోతదనమాట. సో, అదయిపోయిన తర్వాత ఇంకా ప్రేమ గురువు గారు ఒక టాస్క్ అయితే పెడతారనమాట. రిలేషన్‌షిప్‌లో బ్యాలెన్స్ ఎలా ఉంది, ఏంటి అని చెప్పి. సో, ఇందులో వచ్చేసి కంఫర్టు, రెస్పెక్ట్, సపోర్టు, కమ్యూనికేషన్, ఫీలింగ్ సేఫ్. ఈ పాయింట్స్ మీద తన పార్ట్నర్ ఏమనుకుంటున్నారు? ఇక్కడ ఈ ఈ టాస్క్ అనేది వాళ్ళకి అర్థం కాల. పార్ట్నర్ గురించి చెప్పాలా? లేకపోతే వాళ్ళ దగ్గర ఏం ఫీల్ అవుతున్నారో చెప్పాలా? వీళ్ళ గురించి వీళ్ళు చెప్పాలా? అనేది ఎలా ఎక్స్‌ప్రెస్ చేయాలో వాళ్ళకి అర్థం గాక వాళ్ళకి నచ్చిన వేలో ఎక్స్‌ప్రెస్ చేశారనమాట. సో, నటరాజు గారొచ్చేసి కంఫర్ట్ 10 ఇచ్చారు. రెస్పెక్ట్ 7, సపోర్ట్‌కి 10, కమ్యూనికేషన్ 7, ఫీలింగ్ సేఫ్. వాళ్ళకి నచ్చిన రీజన్స్ అయితే వాళ్ళు చెప్తారు. ఇక్కడైతే 7, 8 అనే కన్‌ఫ్యూజన్‌లో ఫస్ట్ 8 పెడతారు. తర్వాత 7 పెడతారు. నీతు గారైతే ఒక కమ్యూనికేషన్ తప్పించి మిగతా అన్నిటికి 10 ఇస్తదనమాట. సో, వీళ్ళిచ్చిన తర్వాత ఎవరితో మాట్లాడకుండా వాళ్ళ రూమ్‌లోకెళ్ళి కపుల్స్ వచ్చినాక వాళ్ళిద్దరు మాట్లాడుకోవచ్చనమాట. సో, ఇక్కడేమంటదంటే రెస్పెక్ట్ దగ్గర 7 పెట్టావు ఎందుకు? నీకు నేను రెస్పెక్ట్ ఇవ్వలేదా? అని చెప్పి నీతు గారు చెప్తారు. సో, అక్కడ ఏందంటే అసలు ముందు టాస్క్ అర్థం కాలే వీళ్ళకి. అంతే. వాళ్ళకి నచ్చిన వేలో లేతే ఇప్పుడు పార్ట్నర్ గురించి ఈయనేంటంటే ఆమె గురించి ఈయన గురించి ఆలోచించి చెప్పేసాడు. ఇతను ఆమె మీద కోప్పడే విధానం అది ఇది అని చెప్పుకుంటాడు. సో, కన్‌ఫ్యూజన్ అయిపోయారనమాట టాస్క్ విషయంలో. సో, కళ్యాణ్ వస్తాడు. కళ్యాణ్ అయితే వాసంతికి అన్నీ చెప్తాడు బానే ఉంది. కమ్యూనికేషన్ దగ్గర నాకు ఆమెకి అంత కమ్యూనికేషన్ లేదు. బట్ అయినా సరే మేము ఒకళ్ళకొకళ్ళు చెప్పుకుంటాము. సో, అందుకే నేను 10 ఇచ్చానంట. ఏం గేమ్‌రా బయ్! ఏంటి ఏం చెప్తున్నావు అనిపిచ్చింది. ఇప్పుడు కమ్యూనికేషన్ లేదని కూడా మళ్ళీ 10 ఇచ్చాడు. అదేంటో ఏమో అర్థం కాల. సో, వాసంతి వచ్చేసి అన్నిటికి 10 ఇచ్చిద్ది గానీ కమ్యూనికేషన్ మాత్రం 8 ఇచ్చిద్ది. ఈమె ఎక్స్‌ప్లెయిన్ చేసిద్ది. సో, మా ఇద్దరికి కొంచెం కమ్యూనికేషన్ అనేది లేదు. ఏదన్నా చెప్తే తను ఆర్గ్యూ చేసేవాడు. సో, ఇప్పటికిప్పుడే కొంచెం మనం చేంజ్ అవుతున్నాము. సో, ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటాము అనేది చెప్పిద్ది. సో, ఆమిర్ వాళ్ళేమో ఆయనకి నచ్చిన వేలో ఆయన అంటే ఆమెని చూజ్ చేసుకున్నాడు. సో, ఆమె దగ్గర నాకు కంఫర్ట్ అనేది ఇంతలో ఉంది అని చెప్పి 9 కంఫర్ట్‌కి 9 ఇస్తాడు. రెస్పెక్ట్‌కి 9 ఇస్తాడు. సపోర్ట్‌కి 8 ఇస్తాడు. కమ్యూనికేషన్‌కి 7 ఇస్తాడు. ఫీలింగ్‌కి 10 ఇస్తాడు. ఇక్కడ కంఫర్ట్ ఎందుకంటే అంతా బానే ఉండేది గానీ, కొన్ని విషయాల్లో కంఫర్ట్ జోన్‌లోకి ఎళ్ళలేకపోతాడంట. కొన్ని కొన్ని సిట్యుయేషన్స్‌లో. అండ్ రెస్పెక్ట్ గూడా అంతే. అంటే వాళ్ళ సన్ ఉంటారు గదా! సన్‌కి, ఈయనకి మధ్యలో కొంచెం రెస్పెక్ట్ అనేది తగ్గిచ్చి మాట్లాడిద్దని రీజన్ జెప్తాడు. ఇంకా సపోర్టింగ్ విషయంలో 8 అని ఇస్తాడనమాట. కమ్యూనికేషన్‌లో అయితే మనం ఒకటి చెప్పినా ఆమె వినదంట. సో, ఆమెకు నచ్చిన పాయింట్లు ఆమెకు చెప్పుకోవటం అది ఇది అని చెప్పి చెప్తాడు. ఫీలింగ్ అయితే సేఫ్ అని చెప్తారు. సో, ఈమొచ్చేసి అభిమానిక ఆమొచ్చేసి కంఫర్ట్‌కి 10 ఇచ్చిద్ది. రెస్పెక్ట్‌కి 9 ఇచ్చింది. సపోర్టింగ్‌కి 10 ఇస్తది. కమ్యూనికేషన్‌కి 8, ఫీలింగ్ సేఫ్ 8. సో, వీళ్ళిద్దరు కూడా డిస్కషన్ చేస్తారు. రెస్పెక్ట్ ఎందుకు ఇయలేదు ఏంది అంటే, మరి నా సన్‌కి నాకు తగ్గించి మాట్లాడతావుగా అక్కడ రెస్పెక్ట్ ఇచ్చినట్టు నాకు అనిపించలేదని రీజన్ చెప్తాడు. అండ్ కొంచెం వాళ్ళు కూడా ఇలా ఎందుకు, అలా ఎందుకు అంటారు. అండ్ నూకరాజుకొచ్చేసి అన్నిటికి 10 ఇస్తాడు. ఒక్క రెస్పెక్ట్ దానికి 9 ఇస్తాడు. కానీ ఇతనేమంటాడంటే ఈయన అరుస్తాడు గదా! సో, నూకరాజు ఆశ మీద అరిచేది చెప్పి 9 ఇస్తాడు. సో, నూకరాజుకి కూడా ఇక్కడ అర్థం కాలేదు.
సో, ఆశ వచ్చేసి అన్నిటికి 10 ఇస్తది. కమ్యూనికేషన్‌కి మాత్రమే 9 ఇచ్చిద్ది. సో, ఆశ చెప్తే గాని నూకరాజుకి అర్థం కాలేదు అక్కడ. ప్రియాంక వచ్చేసి అన్నిటికి 10 ఇస్తది. కమ్యూనికేషన్‌కి 9 ఇస్తది. కానీ శివ్ మాత్రం అన్ని 10 ఇస్తారు. వీళ్ళకి ఎందుకంటే ఈమెకి అగ్రెషన్ అనేది చూపిస్తాడంట శివ్ కొన్ని విషయాల్లో అనేది కమ్యూనికేషన్ ఓవర్‌లాప్ అవుతుంది. సో, దానివల్ల ఆమె 9 ఇచ్చిందని చెప్తది. సో, తర్వాతొచ్చేసి పవన్ గారొచ్చేసి తనలాగా ఆలోచించుకొని చెప్తాడనమాట. కంఫర్ట్‌కి 7 ఇస్తాడు. రెస్పెక్ట్‌కి 9, సపోర్ట్‌కి 8, కమ్యూనికేషన్స్‌కి 9, ఫీలింగ్‌కి 10. అంజలి గారైతే అన్నిటికి 10 ఇచ్చిద్ది. ఒక కమ్యూనికేషన్‌కే 7 ఇస్తది. అండ్ భాను గారొచ్చేసి కమ్యూనికేషన్‌కి 9 ఇస్తాడు. రెస్పెక్ట్‌కి 10, సపోర్టింగ్ 10, కంఫర్ట్‌కి 7, ఫీలింగ్‌కి 10 ఇస్తాడు. అండ్ జాను వచ్చేసి అన్నిటికి 10 ఇచ్చిద్ది. సో సిద్ధు వచ్చేసి అన్నిటికి 10 ఇస్తాడు. సోనియా వచ్చేసి కంఫర్ట్‌కి 9, రెస్పెక్ట్‌కి 9 అండ్ కంఫర్ట్‌కి 10, రెస్పెక్ట్‌కి 9, సపోర్టింగ్‌కి 10, కమ్యూనికేషన్‌కి 9, ఫీలింగ్‌కి 10 ఇస్తది. సో, ఇక్కడ ఇందులో హైలైట్ ఏందంటే జాను గారు అయితే అంటే ఈయన కమ్యూనికేషన్‌కి అండ్ కంఫర్ట్‌కి 9 అనేది పెడతారు కదా! దాని గురించి మాట్లాడుకుంటారు. వీళ్ళదే అనిపించింది. మిగతా వాళ్ళది నాకంత ఏమి అనిపించలేదు. ఈయనేంటంటే లైక్ అంజలి గారు నాతో చెప్పాలి అంటే భయపడతారు చూడు. నువ్వు కూడా అలా భయపడుతున్నావని నాకు ఈరోజు ఒక కొత్త పాయింట్ అనేది తెలిసింది. నేనేమి ఆలోచించలేదు చిన్ను. 10కి 10 ఇచ్చేసాను. నువ్వెందుకు ఇంత భయపడుతున్నావు? అసలు నాకు ఈ పాయింట్ కొత్తగానే తెలిసిందని చెప్పి ఆమె ఫుల్ ఎమోషనల్ అయింది. అంటే ఆయన కూడా వాళ్ళ హస్బెండ్ ఏదైనా చెప్పినా ఆమె తీసుకోదు. సో, ఆమె వేరేలాగుంటుంది అని చెప్పి ఇతను చెప్పేవాడు కాదంట. సో, ఆ పాయింట్ అనేది బయటికి తీసుకొచ్చాడు. దానికి ఆమె ఫుల్ ఎమోషనల్ అయిపోతుందనమాట. సో, ఇక్కడేందంటే ఈ టాస్క్ ఎవరికీ అర్థం కాలే. ఎవరిని కొంతమందికి అర్థమైంది. కొంతమందికి అర్థం కాలే. అసలు ఎగ్జాక్ట్ టాస్క్ ఏంటి అనేది ఈ వీకెండ్‌లో ఏమైనా చెప్తారేమో చూద్దాం మనం కూడా. సో, ఈరోజు ఎపిసోడ్ అయితే ఇలా ఉంది. కొంచెం కళ్యాణ్ ఆయన బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్ అనేది మార్చుకుంటే బావుంటది. అండ్ జాను గారు గూడా ఎవరైనా మాట్లాడాలి అంటే సో, ఫ్రీగా మాట్లాడేటట్టు ఆమె గూడా కొంచెం అవకాశం ఇస్తే బావుండిద్ది. అండ్ కొన్ని పాయింట్స్ అయితే చాలా చాలా బాగా మాట్లాడారు కపుల్స్ అయితే. సో, ఇలా ఉంది ఈరోజు ఎపిసోడ్. మరి రేపు ఎపిసోడ్‌తో మళ్ళీ కలుసుకుందామా? సో, ఈ లోపల నా వీడియోని లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ బాయ్ ఫ్రెండ్స్.